ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ప్రస్తుత పరిస్థితి వాతావరణం కనుక మనం చూస్తే ఒక బాంబు పేలినట్లు తెలుస్తోంది. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ కూడా మమతా బెనర్జీని కలవటము, మమతా బెనర్జీ రిజెక్ట్ చేయటము, స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి రావటము, లైవ్ స్ట్రీమింగ్ కోసం అని చెప్పేసి అడిగితే నో చెప్పారు. ఓకే, నో అన్నారు. సరే, మేము కొంచెం మాట్లాడుకుని మీతో పాటు మళ్ళీ తర్వాత మళ్ళీ కలుస్తామని చెప్పేసి కూడా అక్కడికక్కడే ఆ 2 అవర్స్ గ్యాప్లోనే అన్నాము. అయినా సరే రిజెక్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో జరుగుతూ ఉంటే ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అండ్ ఎంటైర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఓవైపు ఈ డిస్కషన్ నడుస్తూనే ఉంది. అంటే మమతా బెనర్జీకి, స్టూడెంట్స్కి, జూనియర్ డాక్టర్స్కి మధ్య, ప్రొటెస్టెంట్లకు మధ్య డిస్కషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఇటువైపు ఒక అరెస్ట్ జరిగింది. ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే ప్రధానంగా అండి నాగరాజ్ గారు, నిన్న జరిగినటువంటి సంఘటన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు నిరసనకారులకి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఇన్వైట్ చేయడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం, వీళ్ళే ఓకే చేయడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం, ఇట్లా ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ నడిచింది చాలాసేపు. అయితే ఇదే పరిస్థితిలో నిరసనకారులు నిన్న సాయంత్రం 6:45 మమతా బెనర్జీ గారి ఇంటికి వెళ్ళే సమయంలో కొన్ని సంఘటనలు జరగడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం అంటే 1 గంటకి మమతా బెనర్జీ గారు తన ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడైతే నిరసనకారులు ధర్నా చేస్తున్న ప్రదేశానికి అయితే ఈ స్వాస్థ్య భవన్ దగ్గరికి వెళ్ళారో అదే సమయంలో 1:45 సుమారుగా 1:45, 2 గంటల నిమిషాలకి బ్లాక్మెన్ స్ట్రీట్ అని చెప్పి మనకి ఎక్కడ వస్తుందంటే అది బెనర్జీ రోడ్లో ఉంటుంది. సెంట్రల్ కలకట్టాలో బెనర్జీ రోడ్ దగ్గర ఉన్నటువంటి బ్లాక్మెన్ స్ట్రీట్ అనేటువంటి ఏరియాలో అనుకోకుండా ఒక బాంబులు అయితే పేలడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు అనుకోకుండా ఆ టైంకి అక్కడైతే ఒక ర్యాక్ పిక్కర్ అంటే చెత్త ఎరుకునేవాడు, అతను మాత్రం చనిపోవడం జరిగింది. 55 సంవత్సరాల ఒక వృద్ధుడు చనిపోయాడు దానికి సంబంధించి. బట్ ఏదేమైనప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం పక్కనే ఇది యాక్చువల్గా టల్టాలా అన్నటువంటి ఆ పిఎస్ పరిధిలోకి వస్తుంది. ఒక ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్లో మరికొన్ని బాంబు తాలూకా కొన్ని బాంబ్స్ కూడా అక్కడ దగ్గరలో దొరికాయి కూడా. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆల్రెడీ డాక్టర్ అనూప్ కుమార్ గారు నిన్న ఒక న్యూస్ చెప్పారు. నిరసనకారులు ఎక్కడైతే ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారో అదే సమయంలో మీలో కొంతమంది రౌడీ మూకలు బయలుదేరారు, వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం అని చెప్పి ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ఒక పర్సన్ కూడా సంజయ్ దాస్ అని చెప్పి ఒక పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నిన్న చాలా ఒక సినిమాటిక్ ఫక్కీలు జరిగాయి. ఒకవైపు బాంబ్ అటాకింగ్ జరిగింది ఒక సైడ్, దాని వెనకాల ఎవరున్నారు ఏంటని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నిరసనకారుల మధ్యలో ఆడియో క్లిప్ రిలీజ్ కావడం, మమతా బెనర్జీ గారు తన ఇంటి నుంచి ఆ నిరసనకారుల దగ్గరికి వెళ్ళడం, నిరసనకారుల వల్ల నేను సాయంత్రం రావడం, ఇదంతా ఒక సినిమా ఫక్కీలో జరిగింది. నిన్న జరిగిన సంఘటనలు మొత్తం మనం పరిశీలన చూస్తే ఈవిడ సింపతి కోసం ఎటువైపు వెళ్ళారు నిరసనకారుల దగ్గరికి, ఇటువైపు బెదిరింపు చర్యలు అంటే బాంబు ఎక్స్ప్లోజన్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి. సినిమాటిక్ అండి కంప్లీట్. డెఫినెట్గా అంటే ఒక రకమైనటువంటి భయోత్పాతం కలిగించడం, ప్రజల్లో ఒక భద్రతా భావాన్ని కోల్పోవడం. ఆ బాంబు పేలిన ప్రదేశం కూడా బాగా జనరద్దీ ఉన్నటువంటి ప్రదేశం కూడా కాదు. సో వర్షాలు పడడం వల్ల అక్కడ చాలా జనసంచారం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాణహాని చాలా తక్కువ జరిగింది. కేవలం ఒక పర్సన్ చనిపోవడం. అంటే జనరల్గా బాంబు పెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? జనరద్దీ ప్రాంతంలో పెడతారు. అంటే ఇది నిజంగా ఒక ఇంటెన్షన్, అంటే ఏదో సిచ్యుయేషన్ చేయాలి, నిరసనకారుల మీద ఒక భయోత్పాతాన్ని కలిగించే ఉద్దేశంతో జరిగినట్టు సంఘటనగా దీన్ని అభివర్ణించవచ్చు. దీని మీద సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇదిలా ఒక పక్కన ఉండగా రెండో సంఘటన ఏంటంటే సందీప్ ఘోష్ గారు, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపాల్ అంటే సందీప్ ఘోష్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఈయన ఆల్రెడీ సిబిఐ వాళ్ళ ప్రెసిడెన్సీ సెంట్రల్ జైలు ఉన్నాడు, ఆయన ఆల్రెడీ ఇంటరాగేషన్స్ అవుతున్నాయి, మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ ఏంటని చాలామందికి డౌట్ వస్తుంది. అయితే మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా నాగరాజ్ గారు, ఏదైతే ఈ యొక్క రేప్ అండ్ మర్డర్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్క ఎక్యూజ్డ్ ఉండి సంజయ్ రాయ్ని మాత్రం అరెస్ట్ చేసే తప్ప ఇప్పటివరకు సందీప్ ఘోష్ మీద అరెస్ట్ జరగలేదు. ఇంక ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఓన్లీ ఏకైక వ్యక్తి ఉన్నారు, అతను సంజయ్ రాయ్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం 5 గంటలకి 5:30 సమయంలో సిబిఐలో కొన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఫస్ట్ టైము సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, సంజయ్ రాయ్ని కాకుండా సందీప్ ఘోష్ మీద. ఇది గుర్తించాలి. సో నిన్న జరిగిన ఎఫ్ఐఆర్ దేని మీద జరిగిందంటే
ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ రాయ్ ఇప్పటివరకు ఉన్నాడు. సంజయ్ రాయ్తో పాటు అక్యూజ్డ్ నెంబర్ 2 అయ్యాడు ఇప్పుడు సందీప్ ఘోష్. ఇది ఎప్పటి నుంచో మనం సస్పెక్ట్ చేసిందే, కానీ నిన్న ఈ సంఘటన జరిగింది. దీనికి ప్రధాన కారణంగా ఏం చేశారంటే తలా పోలీస్ స్టేషన్ అంటే మెయిన్ ఈయన మీద చేసిన అభియోగం ఏమిటి అంటే ఏ యొక్క అభియోగంతో చేశారంటే, ఒకటి నెంబర్ 1 సాక్ష్యాధారాలను తారుమారు చేశారంటే ఒక సంఘటన. రెండోది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులకు సహాయం చేశాడు అన్నటువంటి నెపం మీద మరొక రెండు పాయింట్స్ మీద మేము తన కస్టడీలో తీసుకుంటామని చెప్పి సెల్డా కోర్టుకు వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చారు. ఇమీడియట్గా సెల్డా కోర్టు కూడా దాన్ని ఓకే చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు ఆర్డర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, త్రూ కోర్టు ఆర్డర్ ద్వారా నమోదు చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం గడిచిన 36 రోజులకు జరుగుతున్న ఏదే సంఘటన ఉందో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి, అందులో ఈ సంఘటనకు సంబంధించి సంజయ్ రాయ్తో పాటు అక్యూజ్డ్ నెంబర్ 2గా సాక్ష్యాధారాలను తారుమారు చేశాడనే విషయం మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకు దొరికే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. 13/8/2024 కల్కట్టా హైకోర్టు WPA/P నెంబర్ 331/2024, 332/2024, 333/2024, 334/2024, 325/2024, 339/2024, డేట్ 13/8/2024. ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల యొక్క ఆర్డర్ నెంబరు. దీని మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 52/2024 కేసుని సిబిఐ చేత తీసుకున్నారు దీన్ని. సో నేను ఎఫ్ఐఆర్ నెంబర్ను కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది 13/8/2024 నాడు వీళ్ళు కోర్టుకి అప్పీల్ చేస్తే 14వ తారీఖు నాడు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. నిన్న RC 0482024S0010 కింద ఈ కేసును నమోదు చేశారు. సెక్షన్స్ 64/103(1) BNS సెక్షన్ కింద దీన్ని నమోదు చేశారు. ఇది BNS సెక్షన్ కింద 64/103 అంటే 2 సెక్షన్స్ ఇవి. ఇందులో ఏంటంటే ఒకటి సాక్ష్యాలను తారుమారు చేసే విధానం కింద ఒక సెక్షన్ వస్తుంది. ఎవరైతే సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి అనుమానితులు వాళ్ళకి తను సహాయం చేశాడండి సెక్షన్ 64 అండ్ సెక్షన్ 103. ఈ 2 సెక్షన్స్ కింద ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఈయన సందీప్ ఘోష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సిబిఐ కోర్టు వాళ్ళు. అంటే ఇప్పటివరకు ఆయన ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద కేసు ఫేస్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఈడీ కింద ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు 3వ కేసు ఆయన మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది సిబిఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 17 నాడు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్టేటస్ రిపోర్ట్ సంబంధించి ఈరోజు తీసుకున్న దర్యాప్తు ఏదైతే ఉందో డెఫినెట్గా బహుశా ఈరోజు సండే అయినప్పుడు కూడా సిబిఐ కోర్టు ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేసి బహుశా ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని మేము అనుకుంటున్నాం యాజ్ అ లీగ్. ఎందుకంటే టైం దగ్గర అవుతుంది, 17కి డేట్ దగ్గర కాబట్టి బహుశా నిన్న ఇమీడియట్గా చకచకా పరిణామాలు జరిగాయి. ఈరోజు మరి కోర్టులో ప్రజెంటేషన్ చేస్తారా, దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఇంట్రాగేషన్స్ కూడా ఈయన మీద చాలా చకచక జరిగే అవకాశం ఉంటుంది. ఈయన దగ్గర నుంచి కూడా వాంగ్మూలం ఒక సెంటెన్స్ కూడా తీసుకుంటారు. ఈ సెంటెన్స్ను కూడా సిబిఐ వాళ్ళు ఫైనలిస్ట్ చేసి రేపు 15 జరిగినటువంటి విచారణలో సిబిఐ వాళ్ళు సిజే వాళ్ళు చేసిన విచారణలో దీనికి కూడా కీలకంగా నమోదే అవకాశం ఉంటుంది. బహుశా నేను అనుకోవడం సెప్టెంబర్ 17 ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణలో అంటే సుప్రీంకోర్టు ట్రయల్స్లో కూడా ఈ యొక్క వాంగ్మూలం అంటే ఈ సెంటెన్స్ కీలకం అవుతుంది. బహుశా దీనిలో ఇంకెవరైనా నిందితులు ఉన్నారా, లేకపోతే ఇంట్రాగేషన్స్లో ఇంకెవరైనా ఉంది, ఆ సీల్డ్ కవర్ ఏదైతే సబ్మిట్ చేశారో స్టేటస్ రిపోర్ట్లో ఏముందో బహుశా మనకి సెప్టెంబర్ 17కి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది నాగరాజ్ గారు. కానీ ఫస్ట్ టైం అండి విజయం సాధించినంత ఆనందంగా అయితే ఒక వైపు ఉంది. ఎలానంటే ఫస్ట్ టైం అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా, ఇప్పటి వరకు బుక్ అవ్వలేదు కానీ ఫస్ట్ టైం బుక్ అయింది. నో డౌట్ ఇట్స్ అ బ్రేకింగ్ న్యూస్, దర్ ఇస్ నో డౌట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఎంటైర్ ఇన్సిడెంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తానంటే నిన్నటి నుంచి నేను ఒక దీదీగా వచ్చాను మీ దగ్గరికి, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆవిడకి తెలుసు ఈరోజు అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం. అంతే కదా సార్? మరి అంటే కాళ్ళబేరానికి వస్తే వీళ్ళు కనుక ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ అవనివ్వకుండా ఏదో ఒకటి చేద్దాం అనేటువంటిదాన్ని. అంటే ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతున్నటువంటి విషయం మమతా బెనర్జీకి తెలుసు. అది తెలిసే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఆవిడ ముందస్తు చర్యల కోసం అని చెప్పేసి ప్రొటెస్టెంట్లు మొత్తం తన వైపు తిప్పుకుందామని చూశారు. ఆ టైమింగ్స్ కూడా చూడండి. ఆవిడ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ కలిసినప్పుడు మేబీ ఇదే లాస్ట్ అటెంప్ట్ అని చెప్పకనే చెప్తూనే అక్కడి నుంచి కదిలి దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్లో అదే ఒక 3 అవర్స్ గ్యాప్లోనే మళ్ళీ మీరు ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పటం. ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము రాము అని చెప్పేసి మొండికేయటం జరిగిందో హ్యాట్స్ ఆఫ్ టు జూనియర్ డాక్టర్స్ అన్నారు. నో డౌట్ గ్రేట్ అనాలిసిస్ నాగరాజ్ గారు. మీరు కూడా 36 రోజులుగా మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి మీకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతున్నాయి, స్టెప్స్ ఏంటుంది, మీ అనాలిసిస్ కూడా చాలా అద్భుతంగా మీరు చెప్పారు. నిజంగా ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయి మీరు కరెక్ట్గా డిస్క్రైబ్ చేశారు విషయాన్ని.
ఎక్సలెంట్ సార్. ఈవిడికి ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది అనేటువంటి విషయం తెలుసు. మీరు కనుక చూస్తే అండి కరెక్ట్గా జూనియర్ డాక్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళటము, లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము లోపలికి రావని చెప్పేసి వాళ్ళు ఒక మాట తేల్చి చెప్పటము, దాని తర్వాత పర్లేదు మీరు రండి అని చెప్పేసి 2 చేతులు జోడించి అభ్యర్థించడం. ఇందులో ఏ రకంగా చూసుకున్నా కూడా మమతా బెనర్జీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యిందో అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అదే టైంలో ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సెప్టెంబర్ 15 ఇచ్చేది సిబిఐ రిపోర్ట్ కీలకం అవుతుందండి. బహుశా మరికొన్ని పెద్ద తలకాయల విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళు చేస్తున్న 5 డిమాండ్స్లో సిపి రిజైన్ చేయాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ రిజైన్ చేయాలని చెప్పి గట్టిగా వాళ్ళు మాట్లాడుతున్నా, వీలైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం, నా చర్య నాకు ఇంపార్టెంట్ కాదంటూ, బట్ సిపి రిజైన్ చేయడానికి ఎందుకు అంత మంకు పట్టు పెట్టారంది బహుశా ఈ 2-3 రోజుల విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. నో డౌట్ అండి, ఇది ఇట్స్ బిగ్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ, చాలా పెద్ద బిగ్ ఇష్యూ అని చెప్పేసి చెప్పొచ్చు. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరి కొద్దిసేపట్లో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి వాట్ ఎవర్ ద రీజన్ వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. సో డెఫినెట్గా మనతో పాటు మన ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్లో మంచి కోసం మనతో పాటు ఉంటారని కూడా అనుకుంటున్నాను నేను. ఎలాగో ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ అవటమే పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్పడం. రెండోది స్టూడెంట్ యూత్ ఒకే మాట మీద నిలబడి లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము లోపలికి రాం చెప్పడం కూడా రియలీ గ్రేట్ థింగ్, గ్రేట్ అచీవ్మెంట్ అది అసలు. ఎస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, గ్రేట్ నాలెడ్జ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.